హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా మ్యారేజ్ డే అండి, ఇంకా సండే కూడా. మేమైతే ఈరోజు మారెమ్మ గుడికి వెళ్తున్నాము. ఇంకా ఈ కార్ కూడా మాదేనండి. ఎనీ టూర్ కాల్ ప్లీజ్ దిస్ నెంబర్. ఇంకా మేమైతే గుడికి వెళ్ళామండి. గుడి దగ్గర అయితే జనం మామూలుగా లేరండి. ఈరోజు ఇంకా సండే కూడా. ఇంకా పాలు పొంగియడానికి అయితే ఒక రూమ్ ఉంటుందండి, అందులోకి వెళ్ళాను. పాలైతే పొంగినాయండి, బియ్యం వేస్తున్నాను. ఇంకా ఇక్కడికి ఎక్కడెక్కడ దూర ప్రదేశాల నుంచి కూడా వస్తారండి. చాలా ఫేమస్ అండి ఇక్కడ గుడి అయితే. ఇది రెడ్డిపల్లిలో ఉంటుంది. పాయసం అయితే ఉడుకుతూ ఉందండి. ఇంకా ఒకసారి నా చుట్టూ పాలు పొంగిచ్చేవాడిని కూడా చూడండి. ఇంకా ఇలా రైస్ అయితే ఉడికిన తర్వాత బెల్లం వేసేసాను. ఎప్పుడైనా రైస్ ఉడకముందు బెల్లం వేయకూడదండి, అలా గింజలుగానే ఉంటుంది. మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేయాలండి. ఇంకా ఇలా బోనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే మొత్తం మంచిగా పసుపు కుంకుమతో అలంకరించుకున్నానండి. మా వారైతే నాకు ఎత్తేసారు. ఇలా బోనాన్ని తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా లోపలైతే ఏమీ తీయలేదండి. ఇక్కడ బయట ఉన్న విగ్రహాలకి మాత్రమే మనం పెట్టుకోవాలండి. లోపల ఊరికే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసేయాలి. ఇలా అందరైతే వచ్చేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారండి. ఇంకా ఒకసారి గరుడ స్తంభాన్ని కూడా చూసేయండి. ఇలా పక్కనేమో చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయండి. ఇంకా ఇక్కడ తలనీలాలని ఇవ్వడము, ఇంకా వాహన పూజలు అలాంటివి కూడా చేయించుకుంటారు. ఇంకా మేమైతే ప్రసాదం తినేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసామండి. తర్వాత మళ్ళీ ఒక టాస్క్ అండి. ఇలా బగారా రైస్, ఇంకా చికెన్ ఫ్రై, ఇంకా మటన్ కర్రీ కూడా చేశానండి. ఇలా మా పెళ్లి రోజు స్పెషల్స్ అయితే ఇవ్వండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.